మనము ఫ్లిప్కార్ట్లో ఫిల్టర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి 2 కేటగిరీస్లో నుంచి ఫిల్టర్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఇమాజిన్, మనకి గూగుల్ ప్రోడక్ట్స్, ఓకే, మోటరోలా ప్రోడక్ట్స్ కావాలి, అట్ ద సేమ్ టైం 6 GB ర్యామ్ ఉన్న గూగుల్ వాట్ ఈస్ దట్ మోటరోలా ప్రోడక్ట్స్ కావాలనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు అన్ని మోటరోలా ప్రోడక్ట్స్ వచ్చినాయి, కానీ 6 GB ప్రోడక్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో దీనికోసం నేను మన అరేలో నేను కొంచెం చిన్న చేంజ్ చేస్తున్నాను. ద ప్రోడక్ట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అయి ఉండి, అండ్ అది కూడా ఈ స్పెసిఫిక్ చైనా అనే కంట్రీ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్సే కావాలనుకోండి. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ ల్యాప్టాప్ చైనా నుంచి వచ్చింది. ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ హెడ్ ఫోన్స్ కాకపోతే ఇండియా నుంచి వచ్చినాయి. ఇంకొక ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఫోన్ కూడా ఇండియా నుంచే వచ్చింది, మిగతాయి లేనట్టున్నాయి. సో వీటిలో నాకు ఓన్లీ చైనా నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్సే కావాలంటే నేను దానికి ఎట్లా ఫిల్టర్ చేస్తాను? సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉండాలి, కంట్రీ కూడా ఉండాలి. అంటే వీటిని నేను ఫిల్టర్ ఆబ్జెక్ట్గా తీసుకుంటాను, అరేగా కాకుండా. ఫిల్టర్ ఆబ్జెక్ట్గా తీసుకుని ఆబ్జెక్ట్లో కేటగిరీ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రీ ఈజ్ ఇండియా అని అన్నాను అనుకోండి. సో ఇప్పుడు దీన్ని నేను ఎలాగా ఫిల్టర్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ వేర్ ఫిల్టర్డ్ అరే ఈజ్ ఈక్వల్ టు మన ప్రోడక్ట్స్ అన్నిటిని తీసుకుని ప్రోడక్ట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ అని చెప్పి కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ఒక్కొక్క ప్రోడక్ట్ పాస్ అవుతుంటే నేను ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది ఈ రెండింటిని ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్ని మ్యాచ్ చేస్తుందా లేదా. ఇఫ్ పిఆర్ డాట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ ఆబ్జెక్ట్ డాట్ కేటగిరీ అండ్ పిఆర్ డాట్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ ఆబ్జెక్ట్ డాట్ కంట్రీ అయినప్పుడు రిటర్న్ ట్రూ చేస్తున్నాను. సో ఇప్పుడు కనుక మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫిల్టర్ అరే అని కనుక డిస్ప్లే చేసుకుంటే మీకు ఇప్పుడు ఓన్లీ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే వచ్చినాయి. ఇదే ప్లేస్లో నేను ఇండియన్ తీసేసి చైనా పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ ఓన్లీ చైనా ప్రోడక్ట్స్ మాత్రమే వచ్చినాయి. మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. కెన్ యూ సీ దట్? సో ఇట్లా మనకి ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. సో మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.